తెలంగాణ ఉద్యమ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్పై అసత్యాలు మానుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఈటెల అభిమానులు హెచ్చరించారు. హైడ్రా విషయంలో తన వద్ద మొరపెట్టుకున్న పేదలను దృష్టిలో పెట్టుకుని వారికి అన్యాయం జరగనివ్వనని చెప్పారన్నారు. దానిని ప్రొఫెసర్ నాగేశ్వర్ వక్రీకరించి హైడ్రాకు ఈటెల వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు వర్సిటీకి పాల్గురికి సోమనాథుని పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని రౌండ్ టేబుల్ సమావేశం కోరింది. సోమనాథ కళాపీఠ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రొఫెసర్లు మాట్లాడారు. సోమనాథుని విశిష్టత గురించి తెలుగు వర్సిటీకి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ఈటెల రాజేందర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. సమకాలీన రాజకీయ సామాజికేతర అంశాలపై లోతైన విశ్లేషణ ద్వారా సమాజ హితం కోసం నికార్సైన పాత్రికేయులు ప్రొఫెసర్ నాగేశ్వరరావుగా కొనసాగుతున్నారన్నారు. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు జర్నలిజాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వర్షపు నీటి వల్ల అపరిశుభ్రత రాకుండా చర్యలు తీసుకున్నారు. వాన నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెలిగంట రాము ఆదేశించారు. దీంతో ప్రధాన డ్రైన్లు, అంతర్గత డ్రైన్లలో వాన నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు లేకుండా సిబ్బంది సీల్ తొలగిస్తున్నారు. ఓటర్ల ముసాయిదా ప్రచురణకు ముందే ఓటర్ల సూచనలు, సలహాలు తెలపాలని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వార్డు, గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలను సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు స్వీకరిస్తామని కమిషనర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తన అధ్యక్షతన ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమన్వయ సమావేశంలో విజయలక్ష్మి మాట్లాడారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి వర్షంలో ఆత్మకూరు డివిజన్ వేంపేటలో అతిసార పరిస్థితులను పరిశీలించారు. అతిసార అదుపులోకి రాకపోవడంతో ఎంపీ రంగంలోకి దిగారు. వేంపేటలో అతిసార బాధితుల సంఖ్య 30కి చేరింది. అతిసార బాధితులను ఎంపీ సబరి పరామర్శించారు. పాములపాడు ప్రాథమిక ఆసుపత్రి సిబ్బందిపై సీరియస్ అయ్యారు. కడప జిల్లా పులివెందులలో భారీగా గోవా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పులివెందుల శివారులో ఐచర్ వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు గోవా మద్యం బాటిళ్లను గుర్తించారు. లారీ వెనుక స్కార్పియోలో వస్తున్న 7గురిని అదుపులో తీసుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ 90,50,000 ఉంటుందని అంచనా వేసినట్లు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు బీసీ కమిషన్ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కులగణనకు ప్రశ్నావళిని రూపొందించి ప్రభుత్వానికి అందజేసినట్లు వక్లాభరణం తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు నిర్దిష్ట ప్రణాళికలు అందజేయాలన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నీట మునిగింది. ఎర్ర చెరువుకు గండిపడ్డంతో మైలవరంలో నీరు వెల్లువెత్తింది. పట్టణంలో ఎటు చూసినా నీళ్లే. జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాపార సముదాయంలోకి నీళ్లు చొచ్చుకువచ్చాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందల ఎకరాల్లో పంట నేలకొరిగింది.